7 ముద్రలతో 7 తాళ్లతో సాతాను కట్టివేసి, కానీ దేవ కుమారుడైన యేసు క్రీస్తు దాన్ని తెరిచాడు. ఈరోజు నూతన నిబంధన, పాత నిబంధన పరిశుద్ధ గ్రంథం నువ్వు తెరిచి ఒక్కొక్కసారి వాక్యాన్ని చదివినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. ఆ వాక్యానుసారంగా దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చగలడు. హల్లెలూయా. 2 తిమోతి 3:15 ఆ పరిశుద్ధ దేవుడిచ్చినటువంటి ఆ వాక్యం, ఆ జ్ఞానం నిన్ను ఎల్లవేళ జ్ఞానిగా మార్చి నువ్వే విషయంలోనూ క్రింద పడకుండా నిన్ను కాపాడే శక్తి ఉంది. ఆ దేవాది దేవుడు లూకా 3:8 రాయబడి ఉంది, యేసు క్రీస్తు ప్రభు రాళ్లలో నుంచి కూడా పిల్లల్ని పుట్టించగలడు. ఆయనకున్న గొప్ప శక్తి, ఆయన సమస్తాన్ని చేయగలిగినటువంటి వ్యక్తి అని నువ్వు రూఢిగా నమ్మాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం కృప కలిగిందని నువ్వు నమ్ముతున్నావో, ఆ నీ జీవితాన్ని కట్టగలిగిన సమర్థుడని అపోస్తలుల 20:32 రాయబడి ఉంది. అందుకే ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వేదైతే అప్పగిస్తున్నావో, నీ కుటుంబాన్ని అప్పగిస్తున్నావో, నీ జీవితాన్ని అప్పగిస్తున్నావో, ఆర్థిక వ్యవస్థను అప్పగిస్తున్నావో, నీ సేవను అప్పగిస్తున్నావో, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ తరాలు రక్షణ కావాలనుకొని ఏ కార్యాన్ని అప్పగిస్తున్నావో నువ్వు అప్పగించి చూడు. దాన్ని కాపాడగలిగిన సమర్థుడు, ఆ కార్యాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు, ఆయన పేరే క్రీస్తు యేసని 2 తిమోతి 1:12 ప్రకారం నమ్మి చూడు. ఈ దినాన్ని నుండి నీ జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ కాలాల్లో మనం నిత్యము 3 దినాలు మనం ధ్యానించినటువంటి కార్యం, నీ దేవుడు సమర్థుడు. ఆయన పేరే యేసు క్రీస్తు, ఆయన పేరే యెహోవా, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే త్రియేక దేవుడు. ఆయన నమ్ముకొనండి, సమస్తాన్ని ఆయనకు అప్పగించండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. నా చేయి చేయబెట్టండి. దేవుని బిడ్డ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభునామములో ఎవరైతే నా చేయి చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారో, ఏకాంగీకారంతో ప్రార్థన చేస్తున్నారో, వేరే సమస్త కార్యాలు దేవా ఏదైతే అప్పగించారో దాన్ని కాపాడగలిగిన సమర్థుడని మేము నమ్ముతున్నాం. మా జీవితం, శరీరం, ఆత్మ, ప్రాణం దేవా, మా కుటుంబాలని, ఆర్థిక వ్యవస్థని, ఉద్యోగాలు, వ్యాపారాలు దేవా, గర్భఫలాన్ని, పిల్లల్ని, వారి చదువుల్ని, వారి భవిష్యత్తును, కుటుంబాలని, తరాల్ని, వారి వైవాహిక జీవితాన్ని, జరగవలసిన కార్యాలు సమస్తాన్ని మీ ముందు అప్పగిస్తున్నామయ్యా. అడ్డంగా ఉన్న ప్రతి సాతాను క్రియలను లయపరుస్తున్నాం. ఈ దినము నుండి నా దేవాది దేవుడు సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడని ప్రకటిస్తున్నాను. గొప్ప కార్యాన్ని చేయండి. తరతరాలకు వీరి జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చమని క్రీస్తు యేసు నామములో దీవించి ఆశీర్వదిస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మదేవ. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ గాడ్. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. మీకేం జరిగింది తల్లి? చెవండి, చెవుల సింగారి ఇలా కర్ణబేరి పోయి ఇంకా సింగారి 5-6 సంవత్సరాలు అయింది. కర్ణబేరి పోయింది. అయితే ఆ దవాఖాన పోతే ఆపరేషన్ చేయాలంటే చేయనన్నాడు. చేయరాదమ్మా అన్నాడు. ఇక ఎన్ని పైసలు పెట్టినా తక్కువ కలేదు. దేవుని సన్నిధికి వచ్చినా ఆఫీసులో తీసుకున్నా. వీటి అన్ని తక్కువైనాయి. 4 రోజుల్లో వినపడుతుంది. అందరూ చప్పట్లు కొట్టండి. ఇది గొప్ప అద్భుతం. కర్ణబేరి పోయిందండి. కర్ణబేరి పోయినాక ఏ డాక్టర్ కర్ణబేరి వేయలేరు. యేసు ప్రభు తిరిగి 5 రోజుల కోటాల్లో చీముని ఆఫ్ చేశాడు. కర్ణబేరిని బాగు చేశారు. ఈ బిడ్డను స్వస్థపరిచి చెవును తిరిగి వినేటట్టు చేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని, గొప్ప నామాన్ని మైంపరచండి. చెప్పండి. యేసు మంచి దేవుడు, మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువా, నా చెవుల యొక్క కర్ణబేరిని బాగు చేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కర్ణబేరి పోయిందని యేసు ప్రభు బాగు చేశాడండి. హల్లెలూయా. గొప్ప దేవుడు. అసలు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటుంటే మధ్యలో మళ్ళీ ఏ బలహీనతో తెలియదు కానీ చేతులు దింపే అన్నట్టు నాకేదో స్వరం వినపడుతుంది. కానీ ఇది నేను దింపను అని అట్లానే ప్రార్థన చేస్తూ హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నాను. నా కడుపులో కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైన కడుపులో నొప్పి బాధ ఉండేదన్నమాట. ఆ టైంలో బాగా బాధ పెడుతుంది.
కానీ ఆ బాధని తగ్గించు ప్రభు అని చెప్పి దేవుణ్ణి అలానే ప్రార్థన చేస్తున్నాను. చేతులు ముందుకి వెనుక కదిలించాను కానీ చేతులు కిందకి దింపలేదు. హల్లెలూయా అని అట్లే ప్రార్థన చేస్తున్నాను. ఏ అద్భుతం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత హ్యారీ గుంసారి ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు అద్భుతం చేసి నా కడుపులో నొప్పి తీసివేశాడు. ఇప్పుడు అసలు ఏ నొప్పి ఎంతకాలం ఉండేది అక్కడ మీకు? కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు పైగానే సంవత్సరాలుగా ఉన్నది. చప్పలు కొట్టండి అందరూ. యేసు ప్రభు నామాన్ని మైపరచండి. ఖమ్మంలో ఒక అద్భుతం చేశారు ప్రభు. మరిపేట బంగ్లాలు ఇంకొక అద్భుతం చేశారు. హల్లెలూయా. యెహోవా గారిని దీర్ఘాయుష్మంతుడిగా తృప్తిపరచండి ప్రభు యేసునామం. నీకేం బాగుపడిందమ్మా? ప్రభు నామం స్తోత్రం అండి. మేము భద్రాచలం నుండి వచ్చామండి. అయితే గతించిన సంవత్సరం నాకు యాక్సిడెంట్లో దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. చేయి ఇరిగిపోయిందండి. ఈ చేయి సంవత్సరం నుండి కూడా బాగా కష్టపెడుతుంది, ఇప్పుడు పెడుతుంది. అయినా సరే ప్రేయర్ చేస్తున్నా, దేవా నీ చిత్తమయ్యా, నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నా. అలాగే దేవుడు ఇప్పుడు మరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నన్ను ముట్టి ఈ ఎముకని ముట్టి మరి చచ్చిపడిపోయిందంత బాగుంది. సరి చేశాడు. ఇక్కడ ఎముకని మరి సరి చేసి ఈ భాగం అంతా కూడా నన్ను ముట్టి ఇప్పుడు ఎముక సరైంది. ఎంతకాలం అయిందట ఎరిగి? సంవత్సరం అయిపోయింది. చూడండి అందరు, ఇది పెద్ద అద్భుతం. అమ్మగారు ఎముక ఇరిగిపోయి సంవత్సరం క్రితం ఎముక సెట్ అవ్వకుండా వచ్చారంటండి. అంత నొప్పి చచ్చిపడిపోయినట్టు చెయ్యి యేసు ప్రభు ఈ రోజు రాత్రి స్వస్థపరిచారు. చప్పలు కొట్టి దేవుని యొక్క గొప్ప నామాన్ని మైపరచండి. థ్యాంక్ యూ జీసస్. దేవా ఈ బిడ్డను మీరు యొక్క సేవా పరిచయం దీవించండి ప్రభు యేసునామం. ఖమ్మంలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ ఆయన బతికే బతకడు, లేకపోతే లేదు, మేము చేనేత చేస్తామన్నారు. మీరు ప్రట్లాడంగా సర్నాన్ని అంత నీ చిత్తమే ప్రభు అని దేవుడి మీద భారం తీసుకొని ఉన్నాము. ఆ దేవుడు మా నాన్నకి మంచిగా మేలు చేసిండు. నాకు కూడా ఇంటి దగ్గర నుంచి వస్తానప్పుడు బాగా ఒళ్ళంతా నొప్పులు ఉండేది. ఇక్కడికి వచ్చాను 2 రోజుల నుంచి ప్రాణం హాయిగా ఉంది. నాకు ఒక బాబు ఫస్ట్లో పుట్టిపోయాడు. అప్పుడు ఒళ్ళంతా నొప్పులు ఉంది. దేవుడిని అప్పుడు ప్రార్థించలేదు. నాకు దేవుడు అంటే కూడా తెలియదు. పోయిన వారం రోజులకే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నొప్పులను అన్ని తీసేశాడు. నాకు కీళ్ళ నొప్పుల కాల్చి తీసేశాడు. లీవర్ అంతా చీమంతా తీసేశాడు. మా నాన్న ఇప్పుడు స్వస్థగా మంచిగా ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డ మాత్రం కోటానికి వచ్చిందండి. తండ్రి రాలేదు. యేసు ప్రభు బిడ్డను స్వస్థపరిచాడు. ఖమ్మంలో ఉన్నటువంటి తండ్రిని స్వస్థపరిచాడు. లివర్ వ్యాధి అండి. లివర్లో సీమ్ అంటే అది క్యాన్సర్ లాంటిది. యేసు ప్రభు దాన్ని స్వస్థపరిచాడు. ఈ బిడ్డ ఇక్కడికి వచ్చి సాక్షి అవుతుంది. అందరూ చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మాట్లాడు. తండ్రిగా దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి ప్రభు యేసు నామంలో. ఈ బిడ్డకి ఇంకొక బిడ్డనివ్వండి. యేసు నామంలో గర్భఫలం తెరవండి తండ్రి యేసు నామంలో. ఓకే, మీకేం జరిగింది బిడ్డ? ఒక నెల రోజులండి గ్యాసు మూత్రం నెత్తుపడ్డదండి. 2 కిడ్నీలు పోయినాయని అన్నారు. అని మూత్రం 2 దెబ్బతిన్నది అన్నారు. ఖమ్మంలో డాక్టర్ ఎవరు పట్టిచిల్లు కూడా పోతే హైదరాబాద్ పోయారు. హైదరాబాద్ పోతే సార్ హైదరాబాద్ డాక్టర్ ఆపరేషన్ చేస్తే నువ్వు చచ్చిపోతావు 3 లక్షల రూపాయలు అడిగారు. 3 రోజులు అయితే నాకు అక్కడ డబ్బులు లేదని నేను మళ్ళీ తిరిగి వచ్చాను. మళ్ళీ తిరిగి వచ్చి యేసు నువ్వే తీసుకోపండి లేకుంటే బతకండి కానీ యేసు మీద నేను ఆధారం పడి ఇక్కడ మీరు వచ్చేవరికి అండి 4 రోజులు మీటింగ్ వచ్చేవరికి నాకు మూత్రం మొత్తం తగ్గిపోయిందండి. ఇప్పుడు ఒళ్ళు కూడా హుషారుగా ఉందండి. 5 రోజులు రక్తం ఆగిపోయింది. మూత్రం బాగా పోతుంది సార్. అన్ని బాగున్నాయి సార్. మీ పేరేమి? లాలు అండి. ఏం లాలు హిందీ బాత్ కర్తా హై? లంబాడి. అందరూ చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి 3 లక్షల రూపాయలు అడిగారు కిడ్నీకి. మీ అందరికి తెలుసు కిడ్నీకి ఆపరేషన్ చేసి కిడ్నీ మారిస్తే తప్ప బాగుపడదు. యేసు ప్రభు సహోదరుడికి లాల్కి పరిపూర్ణంగా కిడ్నీలను స్వస్థపరిచి నూతన కిడ్నీలను ఆయన సృష్టించాడు. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి, దయామయుడు. జన్మలో నీకే వ్యాధి. ఆమె నీకేం జరిగిందిరా బిడ్డ? పోలియో వచ్చిందండి. ఓకే. 14 సంవత్సరాలైంది, తగ్గలేదు. ఓకే. మరిపేడ బంగ్లాలు ఇలా కూడికలు జరుగుతున్నాయని తెలిసినాక మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చి ఉండి కూడికలు ప్రతిరోజు వచ్చి వెళ్తున్నందుకు నాకు ఒక కాలు పూర్తిగా తగ్గింది. నీకేం తెలిసింది వ్యత్యాసం? చాలా మంచివారు. నమ్ముకోవాలి. కాలుకు నీకేం తేడా తెలుస్తుంది ఇప్పుడు అంతకు ముందుకి ఇప్పటికి? ఇదివరకు నడవలేదు అసలు. ఇట్లా ఏళ్ళ మీద నడిచిందని ఇప్పుడు కాలు పూర్తిగా పెడుతున్నా, నడుస్తున్నా. పూర్తిగా పెట్టి నడగలుగుతున్నాం. అంతకుముందు ఏళ్ల మీద నడిచేదాన్ని. అందరూ చప్పట్లు కొట్టండి. అంతకుముందు ఏళ్ల మీద నడిచేదండి, ఇప్పుడు కాళ్ళు ఆంచి నడగలుగుతుంది. యేసుప్రభు వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చి వాళ్ళ వదిన గారి ఇంటికి వచ్చి యేసుప్రభు కుమార్తెను పోలియో నుండి స్వస్థపరిచారు. చప్పట్లు కొట్టి గొప్ప దేవునికి మహిమపరచండి. సైతాన్ని బిడ్డను జన్మలో ముట్టకూడదు, దీర్ఘాయుష్మంతురాలుగా ఆశీర్వదించండి ప్రభు యేసు నామములో.
ఏమండి బాబు మానసిక రోగి అండి. కొద్దిగా ఏదైనా పని చేసినా ఏదైనా నడిచినా కూడా గుండెల్లో బరువు ఆవేశం అంటాడు. అలాంటి ఇక్కడ ప్రార్థన చేశాక నా గుండెల్లో బరువు తగ్గిపోయింది, తేలిగ్గా ఉంది. బరువు తగ్గింది. ఇప్పుడు బరువు తగ్గిందని తెలిస్తేనే మానసిక రోగం తగ్గినట్టు అర్థం. యేసు ప్రభువా ఈ బిడ్డను మీరు స్వస్థపరిచిన స్తోత్రం. మానసిక రుగ్మత నుంచి బాగు చేశారు. సైతాన్ని బిడ్డని నుంచి ముట్టకూడదు యేసు నామములో. నేను చెప్పు యేసు మంచి దేవుడు. హల్లెలూయా. నీ పేరేంటి? మీ అమ్మ పేరేంటి? మీ నాన్న పేరేంటి? చూడండి అన్ని గుర్తొచ్చినాయి. మానసిక రోగండి యేసు ప్రభు అన్ని గుర్తు చేశాడు. తప్పని కొట్టండి అంతే. హ్యాపీగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. మీకేం జరిగిందమ్మా? ఓకే. ఎన్ని రోజులు వచ్చారు ఈ కూటానికి? 3 days నుంచి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కిడ్నీ బాగుపడింది. అందరూ చప్పటి కూడా కిడ్నీలో రాళ్లతో వచ్చిందండి బాధ. మొదటి రోజున స్వస్థపరిచారు. సైతాన్ని బిడ్డని చేమల ముట్టకూడదు వేస్తున్నాము. ఆ రాళ్ళు మూత్రం ద్వారా బయటకు రావాలి వేస్తున్నాము. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించడానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.